చేకూర్చే అధికారం అయితే నాకు లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పే. ఇది ఖురాన్ వాక్యం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ బక్రాలో 2వ సూరాలో చివరి 4 వాక్యాల్లో చెప్తూ ఉన్నారు ఏమని, అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో అనేక మంది ప్రవక్తలు వారి వారి భాషల్లో, జాతుల్లో నుంచి, వారి భాషల్లో నుంచి ఎన్నుకోబడ్డారు. వారు ప్రజలకి సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి బోధించారు మరియు జీవన మరియు ఆరాధన పద్ధతుల గురించి బోధించారు. అంతేగాని ఈ యొక్క స్వర్గం మరియు నరకం గురించి బోధించారు. అంతేగాని ఈ యొక్క ప్రవక్తలు ఎవరు కూడా తమకు తాముగా మేము దేవుళ్ళం, దేవుడితో సమానం, దేవుళ్ళు లాంటి వాళ్ళమని వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు అటువంటి వారు కూడా కాదు. ప్రవక్తలు కూడా మానవులే. వారు అల్లాహ్ చెప్పమన్న విషయాన్ని ప్రజలకు చేరవేయటం వరకు వారి యొక్క పని. మరియు ఈ యొక్క ప్రవక్తలలో ఒకరి గొప్ప ఒకరు తక్కువ అని కూడా మేము భేదాభావం చూపించము అని ఈ యొక్క ఖురాన్లో సూరా అల్ బక్రా చివరి 4 వాక్యాలు చూడవచ్చు. ఈ యొక్క మీ అల్లాహ్ నీవు పంపించిన ప్రవక్తల్లో ఎవరిని మేము ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఇటువంటి భేదాభావం మేము చూపించాం. వాళ్ళు ఏదైతే ఇస్లాం గురించి, ఖురాన్ గురించి మాకు చెప్పారో దాన్ని మేము విన్నాం, నమ్మాం, విశ్వసించాం. మిమ్మల్ని మాత్రమే మేము ఆరాధిస్తాం వల్ల అని వారి యొక్క విశ్వాసులు చెప్తారు. మరియు ఖురాన్లో సూరా బక్రాలో మొదటి 4 వాక్యాల్లో ఆ యొక్క విశ్వాసులు నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, మరియు అల్లాహ్ చేయమన్నది చేస్తారు. అల్లాహ్ ఏదైతే చేయొద్దన్నాడో అది చేయరు. మరియు గోప్యంగా మన కంటికి కనిపించని రహస్య విషయాలు ఏవైనా ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డాయంటే వాటిపైన ఈమాన్ తీసుకొస్తారు, విశ్వాసం తీసుకొస్తారు. విశ్వాసం అంటే ఏమిటి? ఈమాన్. ఈమాన్ అంటే ఏంటి? ఈమానే అర్కానే ఈమాన్ అని అంటారు ఇస్లాంలో. అల్లాహ్ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐతల్ కుర్సీ చూడండి సూరా బక్రాలో 255 వాక్యం. అల్లాహ్ అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. అర్ష్ అనే పీఠం ఎక్కడ ఉంది? 7వ ఆకాశం పైన ఉంది. 7వ ఆకాశం, 7 ఆకాశాలు, 7వ ఆకాశం మీద సిద్రతుల్ ముందా పైన అర్ష్ అనేది ఉంది. అర్ష్ పైన అల్లాహ్ అనేవాడు ఉన్నాడు అని. ఆ అల్లాహ్ మనం పిలిచినప్పుడు వాడి యొక్క కంఠస్వరానికి దగ్గరగా, అంత దగ్గరగా ఆయన ఉన్నాడు. ఆయనకు అటువంటి పవర్స్ ఉన్నాయి. మనం లోపల ఊహించుకున్నా, లోపల తలుచుకున్నా, లోపల ప్రార్థన చేసుకున్నా కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది, ఆయనకు వినిపిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే అల్లాహ్ అర్ష్ పైన ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కూడా కాదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయన సహవర్తులుగా ఎవరు లేరు. అంటే ఆయన ఎవరిని ఆరాధించమని కూడా చెప్పలే. అల్లాహ్ ఒకే ఒక్కడు, ఆయన్నే ఆరాధించాలి. ఆయన ప్రవక్తలను కానీ, దూతలను కానీ, మనుషులను కానీ, జిన్నులను కానీ